మరో 2 రోజుల్లో 10వ తరగతి ఫలితాలు అనే విషయం చాలా ట్రెండ్ అవుతుంది. సో ఇందులోపల ఎంతవరకు నిజం ఉన్నది మరి అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను ఈ విషయాన్ని ఎందుకు పిక్ చేసుకున్నా, ఈ టాపిక్ని ఎందుకు పిక్ చేసుకున్నా అంటే, సో ఎక్కడ చూసినా అవే తమ్నెయిల్ అండ్ ఎక్కడ చూసినా అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా 28 ఏప్రిల్ 2025 రోజు ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి అయితే చూపెడుతుంది. సో మరి ఈ విషయం ఎంతవరకు నిజం అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లీ మీకు 4 విషయాలు చెప్పాలి. సో ఫస్ట్ ఏంటంటే వెల్కమ్ టు అనాలిసిక్ ట్యూటర్. అండ్ సెకండ్ ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేస్తే అసలే అర్థం కాదు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఏడ స్కిప్ చేసినా కూడా నీకు అర్థం కాదు. అండ్ థర్డ్ విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకో. ఫోర్త్ విషయం అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అట్లుంటుంది మనతోని. సో ఫస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లోపల ఏం చెప్పారు అంటే, ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడంతోనే మనం నెక్స్ట్ 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేద్దామని చెప్పి చెప్పారు. సో ఆఫ్టర్ దట్ ఇంకొక న్యూస్ ఏమొచ్చింది అంటే మనకి, సో ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా, సో మేమైతే మే ఫస్ట్ వీక్ లోపల ఈ 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం, ఎస్ఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు. అండ్ నవ్వు ఏమంటున్నారంటే ఒక 1 వీక్ లోపల, ఇంకొక 4 డేస్ లోపల, ఇంకొక 2 డేస్ లోపల మేము ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ గూగుల్లో కూడా మనం సెర్చ్ చేసుతో 10th క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పి సెర్చ్ చేయడంతో మనకైతే సో ఏప్రిల్ 28, 2025 అని చెప్పి చూపెడుతున్నారు అన్నట్టు. సో ఏంది ఇది అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. సో మనకి బీఎస్సీ నుండి ఫుల్ క్లారిటీ అయితే ఉంది. సో వాళ్ళు ఏంటంటే మాదంతా కూడా రెడీ అయింది, వీఆర్ రెడీ టు రిలీజ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ బీఎస్సీ అంటే ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. సో ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ హాల్ టికెట్లు కానీ, రిజల్ట్స్ కానీ, కరెక్షన్ కానీ ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చూసుకుంటుంది మన తెలంగాణ లోపల. సో ఇది ఈ బోర్డు సపరేట్గా ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే, ఓకేనా. సో ఇందులోపల వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాది కరెక్షన్ అయిపోయింది, అన్నీ రెడీగానే ఉన్నాయి, మేము రిలీజ్ చేయడానికి రెడీగానే ఉన్నాము. అంతకుముందుకు మనకి సిజిపిఏ ప్యాటర్న్ లోపల ఉండే మార్క్స్, ఇప్పుడేమో మార్క్స్ అని చెప్పారు కదా. సో ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ లోపల మేము ఆగిపోయినామని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో మనకి పేపర్స్ లోపల అండ్ న్యూస్ ఆర్టికల్స్ లోపల చాలామంది అయితే రాస్తున్నారు ఏమంటే, సో వాళ్ళ దగ్గర అంతా క్లారిటీగానే ఉంది, వాళ్ళంతా కూడా క్లియర్నెస్తోనే ఉన్నారు. సో ఎప్పుడైతే గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఒక లెటర్ అయితే రాసిరంట, నిన్న వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ అయితే రాశారు, మా దగ్గర అంత రెడీగా ఉంది, సో మీరు ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి. సో మనకి గవర్నమెంట్ దగ్గర నుండి ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఎప్పుడు వస్తుంది నోటిఫికేషను, అండ్ గవర్నమెంట్ ఎప్పుడైతే వీళ్ళకి అప్రూవల్ ఇస్తో అప్పుడు మాత్రమే వీళ్ళు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో అప్పుడు రిలీజ్ చేస్తారు, ఇప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలామంది చెప్తారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్ లోపల మనం అయితే ఫస్ట్ పోస్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. సో మనం అయితే మే ఫస్ట్ వీక్లో ఈ రిజల్ట్స్ వస్తాయి కావచ్చు అని చెప్పి ఫిక్స్ అవుదాం. సో మే ఫస్ట్ కదా, అప్పటి వరకు మేమేం చేయాలి అంటే, సో నేను ఆల్రెడీ ఒక వీడియో వేసి పెట్టిన, సో 10th క్లాస్ తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని చెప్పి, అండ్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుంది 10th క్లాస్ అనేది. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఏది చూస్ చేసుకుంటే నీ కెరియర్ అనేది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఒక వీడియో వేసిన, చెక్ చేయి, ఓకేనా. సో ఇట్లాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇట్లాంటి డీటెయిల్డ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఏం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయి, మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.